నమస్తే, నేను రాంబాబు, యోగా, ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్. సో ఈరోజు మనం హైపోథైరాయిడ్ గురించి తెలుసుకుందాం. తర్వాత వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్, అట్లాగే యోగాసనాలు, అట్లానే కొన్ని ప్రాణాయామాస్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు థైరాయిడ్ అనే విషయానికి వచ్చినప్పుడు 3 రకాల థైరాయిడ్స్ మనం చూడొచ్చు: హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం అండ్ ఆటోఇమ్యూన్ థైరాయిడ్. సో ఎక్కువ ఈ 3 థైరాయిడ్స్లో హైపోథైరాయిడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 95% ఉంది. సో మరి ఈ హైపోథైరాయిడ్ అంటే ఏంటి అంటే, థైరాయిడ్ గ్రంథి ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రంథి అనేది మనకి ఫెయిల్యూర్ అవటం జరుగుతుంది. అంటే మొత్తంగా కావచ్చు, 50% కావచ్చు, 20% కావచ్చు. అది ఎంతో కొంత, అంటే థైరాయిడ్ అనే గ్రంథి యొక్క కణజాలం అనేది ఎంతో కొంత ఫెయిల్యూర్ అవటం జరుగుతుంది. అలా అంటే దాని ఫంక్షన్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, దాంట్లో నుంచి వచ్చేటటువంటి హార్మోన్ ఏదైతే ఉందో, థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అనేది శరీరంలోకి విడుదల అవటం తగ్గిపోతుంది. అంటే రక్తంలో థైరాక్సిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే రకరకాల సమస్యలు, అంటే కొంతమంది లావెక్కడం జరుగుతుంది, కొంతమందికి పీసీఓడి సమస్యలు వస్తాయి, కొంతమందిలో ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్ ఇష్యూస్ రావటం, అంటే మెన్స్ట్రువల్ డిజార్డర్స్ రావటం, అట్లానే పిల్లలు పుట్టకుండా అంటే కన్సీవ్ అవ్వటం అనేది డిలే అవ్వటం, కొన్నిసార్లు కన్సీవ్ అవ్వటం జరగకపోవటం, అట్లానే మన హార్ట్ అనేది హార్ట్ పంపింగ్ వీక్గా ఉండటం, అట్లనే కొంతమందిలో పాల్పిటేషన్స్, కొంతమందిలో యాంగ్జైటీ, డిప్రెషన్, ఇట్లాంటివన్నీ కూడా ఈ హైపోథైరాయిడిజం వల్ల జరుగుతాయి. అండ్ ఒకవేళ హైపోథైరాయిడిజం కనుక ఎక్కువ కాలం, అంటే మన బాడీలో హైపోథైరాయిడిజం ఎక్కువ కాలం మనకు తెలియకుండా ఉంటే ఇంకా ఏమేం జరగవచ్చు అంటే, ముఖ్యంగా వీక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సో మార్నింగ్ లేవగానే ఉన్నటువంటి ఫ్రెష్నెస్ అనేది గంటకి తగ్గిపోవడం జరుగుతుంది. సో అది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మజిల్ వీక్నెస్ ఉంటుంది. తర్వాత బోన్స్ అనేవి ఏం జరుగుతుందంటే బ్రిటిల్నెస్ పెరుగుతుంది, అంటే పెలుసుగా మారుతాయి. ఎందుకు అంటే కాల్షియం అనేది బోన్స్ వరకు వెళ్లకుండా ఆపేయడం జరుగుతుంది. అంటే ఎందుకంటే థైరాయిడ్ అనేది ఎంతో ముఖ్యమైనటువంటి బాడీ మెటబాలిజంని రెగ్యులేట్ చేసేటటువంటి హార్మోన్. కాబట్టి సో ఆ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా ఈ పనులన్నిటినీ ఆపేస్తుంది, లేదంటే స్లో చేస్తుంది. సో ఇట్లా అందుకనే డాక్టర్లు ఏం చేస్తారు, థైరాక్సిన్ అనే హార్మోన్ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ని మనకి 25 mgనో లేకపోతే 50 mcg 100 mcg ఇట్లా మనకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఇవ్వటం జరుగుతుంది. సో దీన్ని మనం న్యాచురల్ వేలో ఎలా, ఇప్పుడు ముఖ్యంగా యోగాలో ద బెస్ట్ ఆసనం ఏంటి అంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసేది సర్వాంగాసనం. అండ్ ద సెకండ్ ఆసనం ఏంటి అంటే ఉష్ట్రాసనం. తర్వాత ప్రాణాయామలో ద బెస్ట్ ప్రాణాయామం ఏంటి అంటే ఉజ్జయి ప్రాణాయామ. సో అవి మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. లెట్స్ గో. సో ఇప్పుడు మనం 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని, 2 చేతుల్ని శరీరానికి దగ్గరగా పెట్టుకొని, పామ్స్ ఇలా డౌన్ చేసుకుని ఉంచాలి. అండ్ శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ 2 కాళ్ళని ఇలా 90 degreesలోకి లిఫ్ట్ చేయాలి. దీని తర్వాత స్లోగా హ్యాండ్ సపోర్ట్తో 2 లెగ్స్ని ఇంకా కొంచెం లిఫ్ట్ చేస్తూ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఎల్బోస్ని కొంచెం ఇన్సైడ్ సపోర్ట్ ఇవ్వాలి, స్పైన్కి సపోర్ట్ ఇవ్వాలి. సో ఇలా మ్యాక్సిమం నెక్ని మనం క్లోజ్ చేసేటట్టుగా చూసుకోవాలి. సో ఇలా నెమ్మదిగా ఆసన స్థితిలో నుంచి బయటికి రావాలి. రైట్. నౌ దీన్ని ఇంచుమించు మనం ఒక 3 minutes వరకు కనుక ఉంచగలిగితే ఇట్స్ వెరీ ఎక్సలెంట్ ప్రాక్టీస్. అండ్ సెకండ్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఉష్ట్రాసనం. ఉష్ట్రాసనం చేసేటప్పుడు మనం వజ్రాసనంలోకి వెళ్ళాలి. ఇలా
వజ్రాసనంలోకి తీసుకున్న తర్వాత అండ్ నీస్ పైన స్టాండ్ అవ్వాలి. నీస్ పైన స్టాండ్ అయ్యి టోస్ని మనం ఏం చేస్తామంటే టోస్ ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా టోస్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకు కంఫర్ట్గా ఉండటం కోసం టోస్ ఇన్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం హీల్ అప్ చేసుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు ఇలా రైట్ హ్యాండ్ ఇలా పైకెత్తి మన హీల్ పైన పెట్టాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే సేమ్, మళ్ళీ పైకెత్తి ఇలా హీల్ పైన పెట్టుకోవాలా. పెట్టిన తర్వాత కొంచెం బ్యాక్ స్లైట్గా అప్పర్ బాడీని పుష్ చేస్తూ బ్యాక్ బెండ్ అవ్వాలి. అండ్ నెక్ని ఫుల్గా ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది ఒక మినిమం ఒక 15-20 సెకండ్స్ టు 30 సెకండ్స్ మనం ఈ ఆసనంలో ఉంచాలి. ఉంచిన తర్వాత నౌ సో లెట్స్ హ్యావ్ టు రిలాక్స్. అండ్ వజ్రాసనంలో కూర్చొని కంపల్సరీ కళ్ళు మూసుకొని అట్లీస్ట్ ఫర్ 30 సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి. లేదు అంటే లో బీపీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంటే కళ్ళు బాగా తిరిగిపోతాయి. అండ్ ఎనిమిక్ ఉన్న వాళ్ళు కానీ, లో బీపీ ఉన్నవాళ్ళు కానీ కళ్ళు బాగా తిరుగుతాయి. సో కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అయిన తర్వాత ఉజ్జయి ప్రాణాయామ స్టార్ట్ చేయాలి. ఉజ్జయి ప్రాణాయామ అంటే హమ్మింగ్ బ్రెత్. అంటే ఎలా అంటే మనం హిస్సింగ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం ఈ థ్రోట్లో నుంచి. ఎలా అంటే బ్రెత్ ఇన్ చేసేటప్పుడు థ్రోట్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేయాలి, అంటే టైట్ చేయాలి. టైట్ చేసి శ్వాసను తీసుకునేటప్పుడు మనకి ఒక సుమన సౌండ్ వస్తుంది. ఆ శబ్దం వచ్చినట్లయితే మనం కరెక్ట్గా చేసినట్టు లెక్క. సో లెట్ us do it. ఇలా శబ్దం అనేది హిస్సింగ్ సౌండ్ రావాలి. చేసేటప్పుడు థ్రోట్ దగ్గర ఇట్లా శబ్దం అనేది అలా రావాలి. సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ థ్రోట్ నుంచి థైరాయిడ్ గ్రంథికి ఒక ఫ్రీక్వెన్సీ అంటే ఒక ప్రకంపనలు జరిగి మనకి థైరాయిడ్ ఫంక్షన్ అనేది మెరుగుపడటం జరుగుతుంది. సో ఈ 3 ప్రాక్టీసెస్ ఏంటి అంటే ఫస్ట్ సర్వాంగాసనం, ఉష్ట్రాసనం అండ్ ఉజ్జయి ప్రాణాయామ. ఈ 3 ప్రాణాయామాస్ని, ఈ 3 ప్రాక్టీసెస్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. థైరాయిడ్ కంప్లీట్గా నయమైపోయేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే దీన్ని కనుక కేవలం ఈ 3 చేస్తాను అంటే సరిపోదు. ఓవరాల్ బాడీ ఈ యోగా ఆర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే ఈ 3 ప్రాక్టీసెస్ని చేయాలి. నమస్తే. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.